అల్పుడను అయోగ్యుడైనటువంటి నేను నా శిరం ఉంచి ఆయనకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అలాగే నన్ను ప్రేమించి నా యొక్క ప్రేమాభిమానాలను సంపాదించినటువంటి వాళ్ళైనటువంటి పౌరులను పెద్దలైన మరి ఈ యొక్క సమయంలో ఇక్కడికి రావడానికి ఆహ్వానాన్ని తెలియజేసిన వారికి, అలాగే సంఘ పెద్దలకు, వచ్చిన సంఘస్థులందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తాను. అల్పుడను అయోగ్యుడను ఎందుకు పనికిరాని వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని ఈ నోరుతో ఉచ్చరించడానికి కూడా యోగ్యత లేనటువంటి అల్పుడైనటువంటి వాడు. అయినా కూడా ఆయన తన కలువరి శిలువలో తన రక్తము చేత నన్ను పవిత్రపరిచి శుద్ధీకరించి పరిశుద్ధమును ప్రశస్తమైనటువంటి ఆయన నామం ఉచ్చరించడానికి, ఆయన ఘనమైన పరిచర్యలో ఒక చిన్ని పాలి భాగస్థుడిగా ఉండడానికి తన కృపను అనుగ్రహించిన ఆ దేవునికి మరొకసారి హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం. మరి నేను పటాన్ చెరు ప్రాంతంలో ఐపీసీ సంఘంలో ఎల్డర్గా ఉన్నాను. మరి మా యొక్క నివాసం అంటే మా ప్రాపర్ యాక్చువల్గా మాది నిజామాబాద్ నుండి నేను హైదరాబాద్ రావడం జరిగింది. నిజామాబాద్ ఐపీసీ చర్చ్లో మేము స్థానికంగా ఉన్నవారు. మరి దేవుడు తన ప్రేమను బట్టి ఆ యొక్క పరిచర్యలోనూ ఆ యొక్క సంఘ సహవాసంలోనూ ఐపీసీ సహవాసంలో ఆ యొక్క పరిపూర్ణతలో నడిపించడానికి ఇంతవరకు కూడా ప్రభు తన కృపను అనుగ్రహించి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి గత వారము రావాలని ఆహ్వానములు తెలియచేయడం జరిగింది. కానీ గత వారంలో నేను చాలా సిక్ అయ్యాను. గుడ్ ఫ్రైడే రోజు కూడా చర్చికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి సాటర్డే రోజు వాళ్ళ ఫోన్ చేసి మీరు ఒకవేళ వీలైతే వస్తారా అని అంటే, రావాలని మనసులో అయితే ఆశ ఉంది, కానీ మనసు సిద్ధమే కానీ శరీరం సహకరించలేదు, ఆరోగ్యం సహకరించక రాలేదు, క్షమించండి, దేవుడి చిత్తమైతే ఇంకొకసారి రావడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పాను. అని మర్చిపోయింది అనుకొని నాకు ఫ్రైడే రోజు ఒక ఈవినింగ్ గుర్తొచ్చింది. ఒక మాట అయితే అన్నాను, మరి ఒకవేళ వెళ్ళాల్సి ఉంటుందేమో, ప్రభువా నీ చిత్తం అని ఫ్రైడే రోజు అయితే ఒక చిన్న ప్రార్థన చేశాను. శనివారం ఉదయం రోజు నాకు ఫోన్ వచ్చింది మళ్ళీ, కదా వీలైతే మీకు రావడానికి తప్పకుండా దేవుని చిత్తమేమో అనుకొని ఇంకా నేను లేదు అనలేకపోయాను. హల్లెలూయా హల్లెలూయా. సంఘంలో బాధ్యత కలిగినటువంటి వాడిగా ఉండడానికి సంస్థలో కూడా, మన ఐపీసీ సంస్థలో కూడా అల్పుడనైనటువంటి నేను కూడా ఒక కౌన్సిల్ మెంబర్గా పాలిభాగస్తుడిగా ఉండడానికి, సమస్త పరిచర్యలో పనిచేయడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్న విధానంలో దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. నా కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి దేవుడు ఇంకనూ తన కృప చేత వాడుకున్నట్లుగా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి దేవునికి స్తోత్రం. దేవుని చిత్తానుసారాన్ని బట్టి, దేవుని నడిపింపును బట్టి సాధ్యమైనంత త్వరగా మన వాక్యంలో ముగించుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం నేను వెళ్ళాలి కాబట్టి దేవుని చిత్తమైతే త్వరగా ఇందులోనికి వెళ్ళడానికి దేవుని చిత్తానికి లోబడి ఉండవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. ఈ యొక్క సమయంలో ఈ యొక్క మహబూబ్ నగర్ పట్టణంలో ఈ విధంగా దేవుని యొక్క పరిచర్య జరిగిస్తూ గత కొంతకాలంగా ఇక్కడ స్థానికంగా ఒక కాపరి లేకపోవడం మా అందరికీ కూడా బాగా తెలుసు. నిన్న నైట్ కూడా రావు గారు మేము కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. దేవుని చిత్తమైతే త్వరలో మీకు ఒక మంచి కాపరిని కూడా ఇక్కడ దేవుడు నియమించడానికి తన సహాయం చేయనట్టుగా ప్రార్థన చేయండి. మరి అలాంటి అంటే
మీరు కాపరి లేకుండా కూడా ఇంత ఆసక్తితో ఇక్కడ కూర్చొని ఉన్నారు అని అంటే మరి ఇది బ్రదర్ యొక్క ప్రోత్సాహము మరి చూస్తూ ఉంటే నిజంగా మీరే ఒక దైవజనులాగా ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు అలాంటి అభిషేకము అలాంటి నడుపును మీకు అనుగ్రహించారు. హల్లెలూయా. రాబోయే దినాలలో దేవుడు మిమ్మల్ని ఇంకా అద్భుతంగా వాడుకున్నాడు కాక. హల్లెలూయా. ఈ ప్రాంతంలో గొప్ప పరిచయం జరిగించడానికి ఒక మూల స్తంభంగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆత్మల భారము దేవుడు అధికంగా మీకు దయచేయును గాక. కూడి వచ్చిన మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఎక్కువగా ఉండండి. ఒక మంచి కాపరిని దేవుడు త్వరలో మీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆలోచన కాదు, మన తలంపు కాదు, మన ఉద్దేశాలు కాదు, మనకి ఇష్టం వచ్చిన దైవజనులు రావడం కాదు, దేవుని చిత్తానుసారం దైవజనుడు, దేవుని చిత్తములోనికి మిమ్మల్ని నడిపించే దైవజనుడు ఇక్కడ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంతో అంటే ఒకసారి దేవునికి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో నుండి చిన్న మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి చదవగలిగిన వారు ఉంటే కొద్దిగా నాకు చదివి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. తెలుగులో చదవడానికి ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే దయచేసి నాకు సహాయం చేస్తే త్వరగా ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. చాలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదివినటువంటి ఈ యొక్క మాటలు చాలాసార్లు కూడా మీరు విని ఉంటారు, చదివి ఉంటారు. ఈ యొక్క మాటను బట్టి అనేక సార్లు ధ్యానం కూడా చేసి ఉంటారు. అయినా ఎందుకో నిన్నటి నుండి ఈ యొక్క మాట ధ్యానం చేయాలనే ఆలోచన కలిగి, అంటే ఈ మాట గురించి మాట్లాడాలని నిన్నటి దినమందు ప్రేరేపించబడ్డాను. దానిని కొద్దిగా నేను స్టడీ చేయడం, దానివల్ల కొన్ని ఆలోచనలు కలిగి మీ సన్నిధిలో ఇక్కడ మాట్లాడడానికి దేవుడు ప్రేరేపించాడు. దేవునికి స్తోత్రం. మనం చదివినటువంటి మాట చాలా ఆలోచించదగినటువంటి మాట. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయాలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘస్థులు అంటే, ఇప్పుడు సంఘస్థులు అంటే ఇప్పుడు మనందరం కూడా సంఘస్థులం ఇక్కడ కూర్చొని ఉన్నాం. మనమందరం సంఘస్థులు అంటే ప్రభువుని ఎరిగిన వారు, క్రీస్తు వాక్యమును ఎరిగిన వారు, లేకపోతే క్రీస్తు దేవుడు అంటే ఎవరో తెలిసిన వారు, క్రైస్తవులు, ప్రభువుని అంగీకరించిన వారితో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అని ఇచ్చాడు. దయచేసి మీరు ఆలకించాలని మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. ఆయన కోరిక, ఆ సంఘస్థుల మీద ఉన్నటువంటి ఆయన ఆలోచన తలంపు ఏంటిదంటే క్రీస్తు స్వరూపం వారికి కావాలి. ఒక మాట మనం చూసినట్టయితే అదే గలతీ పత్రికలో 3వ అధ్యాయము 27వ వచనాన్ని కనుక మనం గమనించినట్టయితే 3వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరు క్రీస్తును ధరించి ఉన్న. చాలా దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే గలతీయులతో మాట్లాడుతూ ఉన్నాడు, గలతీలో ఉన్నటువంటి సంఘంతో చెప్తా ఉన్నాడు, క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటాడు. చూడండి, ఇక్కడ 2 మాటలు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. క్రీస్తును ధరించుకున్న వారి గురించి ఒక మాట చెప్తా ఉన్నాను, క్రీస్తు స్వరూపంలోనికి రావాల్సిన వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. మొదటనేమో 3వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, క్రీస్తులోనికి మీరు బాప్తిసం పొందారు కాబట్టి మీరు క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకున్నారు, క్రీస్తును ధరించుకున్నారు, క్రీస్తును ధరించుకున్నారు. ఈ దినంలో కూడా క్రైస్తవ సంఘము లేకపోతే క్రైస్తవ లోకము క్రీస్తులోనికి బాప్తిసము పొంది క్రీస్తును ధరించుకుంటూ ఉన్నారే కానీ క్రీస్తు స్వరూపములోనికి మార్చబడలేకపోతా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా.
క్రీస్తులోనికి బాప్తిసము పొంది క్రీస్తును ధరించుకున్నంత మాత్రాన సరిపోదు. క్రీస్తును ధరించుకోవడం అనేది ఒక మెట్టు అయితే, ఒక స్టెప్ అయితే, అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి మెట్టు ఏంటిదంటే క్రీస్తు స్వరూపములోనికి మార్చబడడం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది కదా? క్రీస్తును ధరించుకుంటే సరిపోదు క్రైస్తవ జీవితం. ఆత్మీయ జీవితం క్రీస్తును ధరించుకున్నంత మాత్రాన సరిపోదు. మనం అనుకుంటూ ఉన్నాం మా తాత రెవరెండ్, లేకపోతే మా తాత సీనియర్ పాస్టర్, మా డాడీ అంతకన్నా పెద్ద పాస్టర్, నేను పుట్టినప్పటి నుండి మా ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా మేమందరం కూడా క్రైస్తవులం అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ క్రైస్తవత్వంలో ఉన్నటువంటి ఈ క్రీస్తును ధరించుకునే స్వభావము ఉన్నటువంటి ఈ స్వభావము సరిపోదు. కానీ క్రీస్తు స్వరూపములోనికి మార్చబడడం అనేది అత్యున్నతమైనటువంటి ఆత్మీయ స్వభావం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రీస్తు స్వరూపం మనలోనికి రావాలండి. మనం అనుకుంటాం ఇప్పుడు ఇక్కడ మనం చదివినట్టుగా క్రీస్తును ధరించుకోవడము అని అంటే, ఇప్పుడు నేను తెల్ల బట్టలు వేసుకున్నాను, నేను తెల్ల బట్టలు ధరించుకున్నాను, వైట్ డ్రెస్ ధరించుకున్నాను, మీరు ఇంకొక విధమైనటువంటి డ్రెస్ ధరించుకున్నారు. అంటే ధరించుకోవడం అనేది శరీరాన్ని కప్పుకోవడానికి, లేకపోతే మన శరీరాన్ని కనబడకుండా మనం ధరించుకునేది, మనం వేసుకున్నది లేకపోతే మనం ధరించుకున్నది అది ధరించుకోవడం, కప్పుకోవడం. కానీ క్రీస్తు స్వరూపములోనికి రావడం అనేది అంతరంగములో కలిగే ఆ మార్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతరంగ స్వభావములో మార్పు. శరీరంలో మార్పు జరిగితే లాభం లేదు. శరీరంలో మనకు మార్పు వచ్చినంత మాత్రాన లాభం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే క్రీస్తును ధరించుకున్న బాప్తిస్మం పొందిన వెంటనే సొమ్ములు తీసేయాలి, లేకపోతే ఇంకేదో తీసేయాలి, ఇంకేదో తీసేయాలి. ఇదంతా కూడా శరీర సంబంధమైనటువంటి ధరింపు, లేకపోతే శరీర సంబంధమైనటువంటి అలంకారమే. కానీ కావలసింది క్రైస్తవుడికి ప్రాముఖ్యంగా, నేను దాని గురించి శరీర అలంకారణ గురించి నేను మాట్లాడడం లేదు, అది కాదు నా సబ్జెక్ట్. నేను కానీ ఇక్కడ నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతరంగములో మార్పు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వభావములో మార్పు రావాలి, తలంపులో మార్పు రావాలి, మన ఆలోచనలో క్రీస్తు కనబడాలి, మన చూపులో క్రీస్తు కనబడాలి. క్రీస్తును ధరించుకుంటే ఇవన్నీ కనబడవు. కానీ క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడ్డట్టయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడతామో మనల్ని చూసేవారు ఆయన క్రీస్తు వలె ఉన్నాడు. హల్లెలూయా. ఆయన క్రీస్తు వలె జీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే పౌలు అంటాడు, దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నా యందుండి ఆ క్రీస్తులోనికి క్రీస్తు ద్వారా నేను క్రీస్తు పోలికగా మార్చబడిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొని చెప్పగలుగుతావా నీవు నేను? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ సంఘంలో ఐపీసీ లేకపోతే పెంతెకోస్తు సహవాసంలో జీవిస్తున్నటువంటి మనం క్రీస్తును ధరించుకునే స్థితిలోనే కాకుండా క్రీస్తు స్వరూపములోనికి మార్చబడే స్వభావం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాల నుంచి మనం విశ్వాసులుగా ఉన్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉన్నాం. అయినా క్రీస్తు స్వరూపములోనికి రాకపోతే, క్రీస్తు స్వరూపములోనికి మనము మార్చబడకపోతే మన భక్తి, మన విశ్వాసం, మన ఆత్మీయత సమస్తము కూడా వ్యర్థమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు స్వరూపం అనేది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విధంగా కలుగుతుంది? మనం ఇక్కడ చెప్తా ఉన్నాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. ఏ విధంగా ఏర్పడుతుంది? అసలు క్రీస్తు స్వరూపం అంటే ఏంటి? క్రీస్తు ఏమై ఉన్నాడు? క్రీస్తు స్వరూపం మీలోకి రావాలి అన్నప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు అనేది మనకి తెలియకపోతే, క్రీస్తు ఏమై ఉన్నాడు అనేది మనం ఆలోచన చేసి ఉండకపోతే దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం క్రీస్తు స్వరూపంలోకి మార్చబడడానికి మనం ఆలోచన కాదు కదా, తలంపులోకి కూడా దూరంగా ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు అంటాడు, నాలో ప్రసవ వేదన కలుగుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను 2-3 క్రీస్తు, యేసు క్రీస్తు గురించి, ఆయనకున్న స్వభావాల గురించి, ఆయనకున్నటువంటి వ్యక్తిత్వాన్ని గురించి చెప్పడానికి రాత్రి పగలు చెప్తే కూడా సరిపోదు. ఆయన ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని గురించి, క్రీస్తు యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క ఆయన యొక్క పర్సనాలిటీని గురించి ఒకవేళ చెప్పాలి అనుకుంటే ఎవరి తరము కూడా కాదు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి సమయం ఎక్కువగా కాకుండా నేను ఒక 2-3 విషయాలు మాత్రమే మీతో పంచుకుంటాను. ఆ 2-3 విషయాలు కనుక క్రైస్తవులుగా మనము కలిగి ఉన్నట్టయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు ధరించుకున్నటువంటి ఆ యొక్క స్థితిలో నుండి క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడే స్థితిలోనికి ఎదుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా క్రీస్తును ధరించుకున్న వారమే కాదంటారా? ఎవరికైనా డౌటా? హల్లెలూయా, మనందరం కూడా క్రీస్తును అందుకే అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ 3వ అధ్యాయము 27వ వచనంలో క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ అన్నాడు. ఏమన్నాడు? క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ. ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది అయితే క్రీస్తులోనికి బాప్తిసం పొందారో మీరందరూ క్రీస్తును ధరించుకున్న వారే. హల్లెలూయా, ఏం డౌట్ లేదు, ఇంకేం ఆలోచన చేయొద్దు, ఏం డౌట్ పడదు. ఎందుకు అనంటే మీరు క్రీస్తులోనికి బాప్తిసం పొందారు కనుక ఎప్పుడైతే బాప్తిసం పొందారో ఆ క్షణం అంతా మీరు క్రీస్తును ధరించేసుకున్నారు, అయిపోయింది అంతటితో. కానీ ధరించుకున్నంత మాత్రాన సరిపోదు. అక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్, ధరించుకుంటే సరిపోదు, క్రీస్తు స్వరూపములుగా మార్చబడడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తును ధరించుకున్నటువంటి మనమందరం కూడా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడినట్లుగా దేవుడు తన కృప చేత మనందరిని ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్టయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే గలతీ పత్రిక 2వ అధ్యాయంలో కనుక మనం ఒకసారి వచ్చినట్టయితే నేను ఇంకా కొంచెం దిగ్గగా ఇంకా కొంచెం మాట్లాడాలనుకుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. 14వ వచనం నుండి 2వ అధ్యాయం 14వ వచనం, వారు క్రీస్తు సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుతూ ఉన్నావు అంటాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం. ఎవరు అంటే కేఫా అనగా పేతురు గురించి మాట్లాడుతూ పేతురుడు గద్దిస్తూ అంటాడు, నువ్వు యూదుడవై ఉండి కూడా నువ్వు యూదుల వల్ల ప్రవర్తించడం లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కేఫాకి పౌలుకి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి వారి యొక్క భేదం గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు అంటాడు. నీవు యూదుడవై ఉండి కూడా యూదుడుగా ప్రవర్తించడం లేదు అని గద్దించాల్సి వచ్చింది. కొన్నిసార్లు పేతురు ఏం చేశాడంటే యూదుడై ఉండి కూడా రోమ పట్టణంలో అనేకులతో కూడా వారితో కూడా కలిసి వారితో సహజీవనం చేస్తూ వారి వల్ల జీవించాల్సిన కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి పేతురుకి. అది చూసినప్పుడు పౌలు తట్టుకోలేక కేవలం గద్దించినట్టుగా మనకు ముందటి అపోస్తల కార్య గ్రంథంలో కనబడుతుంది. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకున్న మాట ఏంటంటే యూదుడై ఉండి కూడా యూదుడు వలె ప్రవర్తించడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే విశ్వాసులమై ఉన్నటువంటి మనము కూడా క్రీస్తును ధరించుకున్నటువంటి మనము కూడా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడ్డ వారి వల్ల ప్రవర్తించడం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసులము ఆత్మీయులము అయ్యింది కూడా మన క్రియలు ఆత్మీయ స్థితిలో ఆత్మీయ ప్రకారంగా మన క్రియలు లేవు. హల్లెలూయా, విశ్వాసులకు తగినటువంటి క్రియలు మనలో లేవు. చెప్పుకోవడానికి విశ్వాసులం, అనుసరించడానికి క్రైస్తవులం, మందిరానికి రావడానికి క్రైస్తవులం. కానీ మనము చేసే మన క్రియా పనులు లేకపోతే మన ఉద్దేశాలు మన తలపులు క్రీస్తుకు తగినట్టుగా, క్రైస్తవులకు తగినట్టుగా, విశ్వాసులకు తగినట్టుగా మన క్రియలు లేవు. ఇక్కడ కేఫా గురించి కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఒకవేళ నువ్వు క్రీస్తును ధరించుకుంటే క్రియలలో మార్పు రాదు, మన తలపులలో మార్పు రాదు. క్రీస్తును ధరించుకున్నంత మాత్రాన అంటే మనం క్రీస్తును బాప్తిసం పొందినంత మాత్రాన బాప్తిసము బాహ్య సంబంధమైనదే, శరీరానికి సంబంధించినదే. కానీ క్రీస్తులోనికి మార్చబడము ఆత్మ సంబంధమైనటువంటి మార్పు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏ విధముగా మన క్రియలు అన్యజనులకు క్రైస్తవుల వలె కనబడతాయి అంటే క్రీస్తును ధరించుకునడం ద్వారా, క్రీస్తు వలె మార్చబడడం ద్వారా. దేవునికి స్తోత్రం. క్రీస్తు ధరించుకుంటే బయటికి కనిపిస్తాం. బయటికి కనిపించినంత మాత్రాన ఆయన చాలా మాట్లాడబడుతున్నాడని నా గురించి అనుకోవచ్చు. కానీ నా అంతరంగ స్వభావం ఏ విధంగా ఉన్నది అనేది మీరు ఎవరు కూడా చెప్పలేదు. హల్లెలూయా, మీ అంతరంగంలో ఏముందో నేను కూడా గ్రహించలేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు స్వరూపం
నా క్రియల వలన, నా పనుల వలన, నా మాటల వలన, నా తలంపు వలన, నా చూపు, నా నడక, వీటన్నిటిని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు ఈయన క్రైస్తవులకు తగినట్టుగా జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈయన జీవితం క్రైస్తవులకు తగినట్టుగా ఉంది. ఇంకొక మాటలో చెప్పాలంటే క్రీస్తు వలె ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రీస్తులో కలిగినటువంటి మొదటి స్వభావం మనందరికీ బాగా తెలుసు. దేవుడు ఏమై ఉన్నాడంటే మొట్టమొదటిగా ఏం చెప్తారండి? ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమ అయి ఉన్నాడని చెప్తారు. వాస్తవం. హల్లెలూయా. అంతే కదా. దేవుడు ఏమై ఉన్నాడు అని ఎవరైనా అడిగారు అనుకోండి, యేసుక్రీస్తు గురించి మన దేవుడి గురించి ఏమైనాడంటే మన దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఆయన స్వరూపం ఏంటది? ప్రేమ స్వరూపం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొదటి యోహాను పత్రిక దయచేసి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చాలు. దేవునికి స్తోత్రం. 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయినాడు. చాలు. దేవునికి స్తోత్రం. మన యేసుక్రీస్తు గురించి రాసినటువంటి వాడబడినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడు అంటే క్రీస్తు స్వరూపం ఏమై ఉన్నదంటే ఆయన ప్రేమ స్వరూపం. హల్లెలూయా. మనం క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాం. క్రీస్తు స్వరూపాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మన క్రీస్తు యొక్క స్వరూపం ఏంటిది అంటే ప్రేమ స్వరూపం. హల్లెలూయా. ప్రేమ స్వరూపి ఆయన. హల్లెలూయా. ఎంత ప్రేమ స్వరూపి అని అంటే మన వరకు మనము ధ్యానం చేస్తుంటాం. గుడ్ ఫ్రైడే రోజు మొట్టమొదటి మాట మనం ధ్యానం చేస్తే మీరు జ్ఞాపకం చేసుకుంటే సిలువలో ఆయన మాట్లాడిన మొదటి మాట ఏమంటాడంటే, తండ్రి మీరు ఏమి చేయించు ఉన్నారో వీరు ఎరగరు కనుక వీరిని. దీంట్లో ఏం కనబడుతుంది? ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలాంటి ప్రేమ అది? చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గెత్సెమనే తోటలో ప్రారంభమైనటువంటి ఆయన ఆ యాత్ర, దేవునికి స్తోత్రం, కలువరి కొండపైకి వచ్చే వరకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాత్రి అంతా, తర్వాత నెక్స్ట్ డే 9 గంటల వరకు, అంటే ఇంచుమించు 12 గంటలు, 12 hours లో ఆయన శ్రమ పడినటువంటి శ్రమ ఈ లోకంలో ఏ మనుషుడు కానీ, దేవుడుగా పిలువబడేవారు కానీ, దేవతలుగా పిలువబడేవారు కానీ ఎవరు కూడా అంత శ్రమ పడి ఉండలేదని ఎన్నో చరిత్రలు చెప్తా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కంట గుండి సూది యొక్క మొన అంటారు కదా, ఎంచి ఆ యొక్క షార్ప్ ఇట్లా ఎక్కడైతే ఇట్లా పెడతారో ఆ పెట్టి అంత స్థలము కూడా లేనంతగా ఆయన గాయపరచబడ్డాడు. హల్లెలూయా. అంటే ఎక్కడ కూడా గుండి సూది పట్టే అంత స్థలము లేనంతగా ఆయన యొక్క శరీరం గాయపరచబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకడు వెనక నుంచి తంతా ఉన్నాడు, ఒకడు ముందు నుంచి గుద్దుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకడేమో గడ్డపు వెంట్రుకలు పీకుతా ఉన్నాడు, ఇంకొకడేమో తనలో ముళ్ళ కిరీటాన్ని పెడతా ఉన్నాడు, ఇంకొకడేమో కొరడా తీసుకొని కొడుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొకడేమో రక్తము కారునంతగా ఆయన దేహమును హింసిస్తూ ఉన్నాడు, ఇంకొకడేమో అవమానపరుస్తా ఉన్నాడు. యూదులకు రాజు అన్నావు కదా, ఏమైంది నీ పరిస్థితి? యూదుల రాజా జయము అంటున్నాను ఇంకొకడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకడంటా ఉన్నాడు, దేవునికి స్తోత్రము కలుగును గాక, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతా అన్నావు కదా, దిగిరా అంటున్నాడు ఇంకొకడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆ శిలువపై నుంచి కిందికి దిగి వస్తే నీవే క్రీస్తు అని నమ్ముతాడంటా ఉన్నాడు. మరి నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? హల్లెలూయా. తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన శిలువపై నుంచి దిగి వస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు రక్షణ ఎక్కడిది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శిలువను ఆయన తప్పించుకోగలిగితే మనకు రక్షణ వచ్చేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత శ్రమ పెట్టబడుతూ కూడా ఆయన అంటాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం. నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తే,
నీ మంచి కోరేవారినే నువ్వు ప్రేమిస్తే, నీకు సహాయం చేసేవారిని నువ్వు ప్రేమిస్తే, నీలో ఆ క్రీస్తు స్వభావం ఎక్కడ కనబడుతుంది? హల్లెలూయా. మనకు సాధారణంగా మనుషులమైనటువంటి మనము హ్యూమన్ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే, మనతో మంచిగా మాట్లాడే వాళ్ళతో మనం ప్రేమగా ఉంటాం. వాళ్ళ ఇంటికి మనం వెళ్తున్నాము అంటే వాళ్ళు మనం మంచిగా రిసీవ్ చేసుకుంటేనే ఇంకొకసారి వెళ్తాం. వాళ్ళ రిసీవింగ్ లో మనకి ఏమైనా తేడా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మనం అంతగా ఇష్టపడం. అవునా? ఇది ఎవరైనా ఉమెన్ సైకాలజీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవునికి స్తోత్రం, నిన్ను ఎవరు ద్వేషిస్తున్నారో, నిన్ను శత్రువుగా ఎవరు భావిస్తున్నారో వారి వరకు ప్రార్థన చేయమంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ద్వేషించే వారి వరకు నువ్వు ప్రార్థన చేయి. సాధ్యమైంది. హల్లెలూయా. నీకు కీడు తలపెట్టే వారి వరకు ప్రార్థన చేయడం సాధ్యమా? ఏమని ప్రార్థన చేస్తాం వారి కోసం కూడా. మనం కీడు చేసే వారి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. మీరు చేయాలని మనం చేస్తాం. ఏంటంటే, ప్రభువా నేను ఇంత చేస్తా ఉంటే ఫలానా కదా ఇట్లా అంటున్నారు ప్రభువా, దేవా నువ్వు అన్ని చూస్తున్నావు దేవా, నీకు అన్ని తెలుసు ప్రభువా, నువ్వే వాళ్ళని చూసుకునే ఏమన్నా. హల్లెలూయా. ఏమంటాం? ప్రభువా నువ్వు చూసుకొని ఏమన్నా, నేను మానవ మాత్రుని ప్రభువా, నేనేం చేస్తాను దేవా, నువ్వు దేవుడు, ప్రతిదీ నువ్వు గమనిస్తున్నావు, నీకు తెలుసు, నువ్వే చూసుకో అంటావా లేదా? హల్లెలూయా. ఏమో మీరు అనకపోవచ్చు, నేను అంటాను అట్లాగే. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అంటాను? క్రీస్తు స్వరూపము నాలో లేకపోతే, క్రీస్తు స్వరూపము నాలో లేకపోతే తప్పకుండా ఈ మాట నేను ఉచ్చరిస్తాను, ప్రార్థన చేస్తాం వారితో. కానీ అది కాదు మనం ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రభువా నేను వారిని అంతగా ప్రేమిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు ప్రభువా, దయచేసి వారి మనోనేత్రంలో తెరువు, వారిని క్షమించు ప్రభువా. వారికి నేను మేలు చేస్తా ఉంటే వారు నాకు కీడు చేస్తున్నారు ప్రభువా, దయచేసి వారిని క్షమించు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా నేను వారికి ఎంతో సహాయం చేసి ఈ రోజు వాళ్ళని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచానయ్యా, అయినా వారు నన్ను లెక్క చేయడం లేదు ప్రభువా, దయచేసి వారిని క్షమించు. ఇదండి క్రీస్తు స్వారూప్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇదండి క్రైస్తవ స్వభావం. ఇదే కల్వరి శిలువలో ఆయన చూపించినటువంటి ప్రేమ. తను కొట్టేవారిని, తను గుద్దేవారిని, తను శ్రమపరిచేవారిని, తను ఇబ్బంది పరుస్తున్న వారిని ఆయన అంటాడు, ప్రభువా వారిని క్షమించు నాయన, వారిని క్షమించు ప్రభువా, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. మనం చేయగలుగుతున్నామా? ప్రేమ స్వరూపి దేవుడు, ప్రేమ స్వరూపి దేవుడు, ప్రేమ స్వరూపి అని మనం చెప్తూ ఉన్నాం. ఆ ప్రేమలో ఉన్నటువంటి ఆ డెప్త్ మనం గమనిస్తున్నామా? ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని ప్రేమిస్తున్నాం? మనకు సహాయం చేసేవారిని. ఎవరిని ప్రేమిస్తున్నాం? మన మాట వినేవారిని. ఎవరిని ప్రేమిస్తున్నాం? మనల్ని గౌరవించేవారిని. ఎవరిని ప్రేమిస్తున్నాం? మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో స్టేజ్ పైన కూర్చోబెట్టే వారిని. తప్పుగా అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రేమలో, దేవునికి స్తోత్రం, క్రీస్తు ప్రేమను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రేమను వివరించాలంటే ఎవరి తరం కాదండి. ఆయన ప్రేమ ఆకాశమంతా ఎత్తు, భూలోకమంతా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరు వివరించగలరు ఆయన ప్రేమను? ఎవరు వర్ణించగలరు ఆయన ప్రేమను? దేవునికి స్తోత్రం కలుగుగాక. నేనైతే వివరించలేను, నేను ఆయన ప్రేమను చూపించలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు పనికిరానటువంటి నన్ను ప్రేమించినటువంటి ప్రేమ. పెద్దగా చదువుకోలేదు నేను పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు, చాలా తక్కువ చదువు చదువుకున్నాను. నా చిన్నతనంలోనే మా ఫాదర్ చనిపోయాడు. మా మదర్ అన్ఎడ్యుకేటెడ్, చదువుకోలేదు ఆమె. బహుశా నేను 7 సంవత్సరాలు ఉండవచ్చు. నాతో పాటు చదువుకున్నవారు, నాతో ఉన్నవారు మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేమో ఇంటర్మీడియట్ వరకు రాగానే నేను పెద్ద గ్రేట్ అనుకున్నాను. సరిగా పట్టించుకోలేదు చదువు గురించి. అయిపోయింది నా లైఫ్. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఒక రోజు వచ్చింది ఆయన పాదాల సన్నిధిలో, దేవా నా పాపంలో నా తప్పులు క్షమించు అని. ఒక రోజు వచ్చింది. ఎందుకు ఆ రోజు వచ్చిందంటే, ఒక పరిస్థితి వచ్చింది. నేను ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కలిగాను. దేవునికి స్తోత్రం కలుగుగా. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీకు అందరికీ కూడా తెలుసు. ట్యాంక్ బండ్ దగ్గరికి పోయి అలా దురికేద్దామని ట్యాంక్ బండ్ దగ్గర అప్పుడు గ్రిల్స్ ఉండేవి. ఆ గ్రిల్ దగ్గర నిలబడ్డాను, దురికేద్దాము అని.
ఇంకా నేనేం చేయలేను, నా పని అయిపోయింది అనుకోని ఎక్కడో మనసులో ఒక చిన్న తలంపు. దేవునికి స్తోత్రం. బిర్లా మందిర్ దగ్గర గుట్ట మీద కమలమ్మ గారని ఎవరైనా మీకు తెలిసి ఉండవచ్చు. ఆమె మా అత్తమ్మ, మాకు అత్త అవుతుందా. ఎందుకైనా మంచిది ఒకసారి ప్రార్థన చేయించుకుందామని వెళ్ళాను ఆమె దగ్గరికి. ఎందుకైనా మంచిది, ఎందుకంటే క్రైస్తవులు కాబట్టి ఏది చేసినా ప్రార్థనతో మొదలు పెట్టాలనేది ఒక సెంటిమెంట్, అంతే, ఇంకేం లేదా. క్రైస్తవులు ఏం చేస్తామంటే ఏ పని చేయాలన్నా ఒక ప్రార్థన చేసి మొదలు పెడతాం. ఇది సెంటిమెంటే, భక్తి. మీరు కాదు, నా విషయం చెప్తున్నాను. ఇది ఒక సెంటిమెంట్ అంతే. భక్తి విద్య అంత తర్వాత ఏదైనా చేయాలంటే ముందు ఒక ప్రార్థన చేసుకోవాలి. అది మంచి అయినా సరే చెడ్డ, సినిమా పోవాలంటే కూడా ప్రార్థన చేసుకొని పోయేటోళ్ళు ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది ఒక సెంటిమెంట్ అంతే. ఏమని ప్రార్థన చేస్తారంటే ఎవరైనా సినిమాకి పోతే ఎవరికి గెలవడం తీయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది ఒక సెంటిమెంట్ క్రైస్తవులకు. నేను కూడా అట్లాగే ఆ సెంటిమెంట్తో ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాను. ఏం చెప్పలేదు ఆమెకి. నాకు మమ్మల్ని చాలా ప్రేమించేది ఆమె, మా నాన్నకి చెల్లెలు. ఆమె ముందు కూర్చున్నాను, ప్రార్థన చేసింది, ప్రవచనం చెప్పింది. నేను ఏమైతే చేయాలనుకున్నానో అది ఆమె ప్రవచనంలో మాట్లాడుతుంది. ఎందుకు నువ్వు ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నావు? ఏంటిది నీ పరిస్థితి? నేను లేననుకున్నావా అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను విడిచిపెట్టినానని నువ్వు అనుకుంటున్నావా? నీవు నన్ను విడిచిపెడితే, మనము దేవుని విడిచిపెడతామంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఒక్కసారి నేను పట్టుకున్నాడు అంటే, ఒక్కసారి నీ ఆయన చేతిలో పెట్టాము అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను విడిచిపెట్టాడు. నువ్వు విడిచిపెడతావు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎట్టి పరిస్థితుల్లో నేను విడిచిపెట్టాడు. చూడండి మరి నేను ఎందుకు ఆ సెంటిమెంట్ ఏంది? నేను ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాను. ఒకవేళ ఆ రోజు నేను ప్రార్థన చేయించుకోకపోతే ఈ రోజు మీ మధ్య నేను ఉండేవాడిని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆ ప్రార్థనలో దేవునికి స్తోత్రం, ఆ ప్రవచనముతో దేవుడు మాట్లాడి, దేవుడు ఆ రోజు నుంచి నా జీవితాన్ని ఏ విధంగా మార్చాడు అంటే, ఎవడన్నా 5 రూపాయలు ఇస్తే ఛాయ్ తాగుదాం అనుకునేవాడిని. వాస్తవం చెప్తున్నానండి, నా నిజ జీవితం. అంటే అలాంటి పరిస్థితిలో ఉన్న హైదరాబాద్లో, మాది నిజామాబాద్, మళ్ళీ తిరిగి నేను నిజామాబాద్ వెళ్ళలేదు, బ్యాచులర్గా ఉన్న హైదరాబాద్లో. పొద్దున ఒక కప్పు టీ, ఒక బన్, ఈరోజు రేపు మళ్ళీ అదే కప్పు టీ, ఆ బన్. నా లైఫ్ అంతా ఇంచుమించు 1 సంవత్సరం అలాగే జరిగింది. ఒక కప్పు, ఒక టీ. అప్పుడు టీ అప్పుడు 2 రూపాయలు, బన్ను 1 రూపీ, అంటే 3 రూపాయలు. అంటే 4వ రూపాయికి ఖర్చు పెడితే, 4 రూపీస్ ఖర్చు పెడితే రేపటి పరిస్థితి ఏంటిదో. ఇలాంటి స్టేజ్లో ఉన్నటువంటి నేను ఎందుకు ఈ లైఫ్ అనుకొని అలాంటి నిర్ణయం తీసుకున్న సమయంలో దేవుడు తనను ప్రేమ నాయుడుగా వెల్లడిపరిచాడు. కాబట్టి ఈ రోజు అనేక జనములకు ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను మార్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ అంత గొప్పదండి. ఆయన సన్నిధికి వస్తే నీవు అంతగా ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమను వివరించడం ఎవరి సఖ్యము కాదు ఇంకా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను అంతగా ప్రేమించి, నా ఇంచుమించు బహుశా అది నా వయసు అప్పుడు 23-24 సంవత్సరాలు కావచ్చు. దేవునికి స్తోత్రం. ఈరోజు నాకంటే ఉన్నతంగా చదువుకున్నవారు, నాకంటే మంచి ఉద్యోగాలలో ఉన్న వారి కంటే నా జీవితాన్ని దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్ ఎంత సంపాదిస్తాడో, అమెరికాలో ఉన్నవాడు ఈరోజు ఏ స్థితిలో ఉన్నాడో, నేను పటాన్చెరు హైదరాబాద్లో ఉండి దేవుడు నన్ను అంతకంటే ఎక్కువ స్థితిలో ఉంచాడు. హల్లెలూయా, ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేతిలో నేనున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు దేవుని ప్రేమను గురించి వెల్లడిపరచడానికి, దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి నేను నా జీవితాన్ని మీతో పంచుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమ స్వరూపి. ఆయన స్వరూపం ప్రేమ. ఇప్పుడు మనం 16వ వచనంలో మనం చదివినట్టుగా దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒకసారి 16వ వచనం చదువుదాం. యోహాను 1 యోహాను పత్రిక 4:16. ఆగండి ఇక్కడ. మన ఎడల దేవునికి ఉన్న, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈయన ప్రేమ స్వరూపి అయి ఉండి చాలా మంది ఏం చేస్తారంటే కుక్కలను ప్రేమిస్తారు. అంటే తప్పని నేను అనట్లేదండి, మీరు వేరే అనుకోవద్దు దయచేసి. కొంతమందికి అనిమల్స్ అంటే పెట్ అనిమల్స్ అంటే చాలా మందికి, కొంతమందికి ప్రేమ, కొందరికి పక్షులు అంటే ప్రేమ, ప్రకృతి అంటే ప్రేమ.
లేకపోతే ఒక మంచి చెట్టు కనబడింది అనుకో, ఆ చెట్టుని చూడగానే అబ్బా ఎంత బాగుందని ఆ యొక్క పచ్చదనాన్ని ప్రేమించేవారు ఉంటారు. కానీ దేవుడు అంట, దేవుడికి స్తోత్రం కలుగును గాక, అక్కడ రాయబడిన మాట చూసినట్లయితే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఇంకను దూరస్తులమై ఉన్నప్పుడు, మనం ఇంకను పాపములో ఉన్నప్పుడు, మనం ఇంకను ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎంత ప్రేమ అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేమలో ఇంకొక మాట మనం గమనించినట్టయితే ఆయన మరణమగునంత మట్టుకు మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తన ప్రాణమును అర్పించేంత మట్టుకు మనల్ని ప్రేమించాడు. మంచోళ్ళమనా, లేకపోతే మనం ఆయనను ప్రేమిస్తున్నామనా, లేకపోతే మనం ఏమైనా తెలియగలుగుతామనా, మన వల్ల ఆయనకి ఏమైనా ఉపయోగం ఉందనా? ఆమేన్, హల్లెలూయా. మనం ఏం ఉపయోగం లేదండి. మేము అనుకోకుండా నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే నేను పెద్ద తుడుంకాన్ని కాదు. దేవుడికి స్తోత్రం. ఆ దేవుడు తలంచుకుంటే గాడిని ఇక్కడ తీసుకొచ్చి నిలవబెట్టి నువ్వు మాట్లాడగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ప్రవక్తకు బుద్ధి చెప్పించాడండి గాడితో. ప్రవక్త ఆయన దేవుడితో సరాసరిగా డైరెక్ట్ గా మాట్లాడగలిగినటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి ప్రవక్తకి గాడిదతో బుద్ధి చెప్పించాడు. అంటే మనం ఎంత ఇంకా. హల్లెలూయా, ఈ రోజు ఇక్కడ నిలబడి ఒక గాడిద ఆయన ఆలోచన ప్రకారం ఒక గాడిద తీసుకొచ్చి నిలబెడితే గాడిదతో కూడా మీకు మనందరితో మాట్లాడించగలిగిన శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా, మనమేమి గొప్ప కాదు, మనమేమి ప్రయోజకులము కాదు, మనమేమి నీతిమంతులము కాదు, భక్తి పనులం అంతకన్నా కాదు. అయినా కూడా మనలలో ఎడల తన ప్రేమ. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది ఆయన స్వరూపం, ఇది ఆయనకున్నటువంటి పర్సనాలిటీ. దేవునికి స్తోత్రము కలుగును గాక. తను ప్రేమించే వారినే ప్రేమించేవాడు కాదు ఆయన. చూడండి, మనకు సువార్తల పాఠాల్లో మనం చూసినట్టయితే 100 గొర్రెలు ఉన్నాయి ఆయనకి, కాపరికి. దాంట్లో ఒకటే తప్పిపోయింది. 99 గొర్రెలు ఉన్నాయి ఆయన దగ్గర. 99 గొర్రెలు ఆయన మాట వినేటియే, 99 గొర్రెలు కాపరిని వెంబడించేటియే. కానీ తన మాట వినక పెడుదానిలో తప్పుదానిలో పోయి ముళ్ళ కంపలో చిక్కుకున్న ఆ గొర్రెను ప్రేమిస్తూ తిరిగి వెళ్ళాడు. అది ఆయనలో ఉన్న ప్రేమ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట విన్న గొర్రె కాదది. ఒకవేళ ఆయన మాట వింటే ఆయన ముందు వెళ్తుంటే ఆయన వెనకాల వెళ్ళిపోవాలి. అది 99 ఎట్లా పోయినాయి, ఒకటి ఎందుకు పోలేదు అంటే వ్యతిరేకమైనటువంటి ఆలోచన. అక్కడ పచ్చగా గడ్డి కనబడిందో, లేకపోతే ఇంకేదైనా కనబడిందో, ధనం కనబడవచ్చు, ఆశ కనబడవచ్చు, ధనాపేక్ష కనబడవచ్చు, స్త్రీ వ్యామోహం కనబడవచ్చు, పాపం కనబడవచ్చు, లంచం కనబడవచ్చు. ఇంకా ఏది కనబడిందో ఆ ఒక్కటి మటుకు తప్పుకుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తప్పిపోయిన ఆ పాపములో, ఆ కూపములో చిక్కుకుపోయినటువంటి ఆ గొర్రె కొరకు తిరిగి ప్రయాసపడుతూ వెనుక వచ్చిన ప్రేమ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 99ని ప్రేమించడం ఎంత ప్రాముఖ్యమో ఆ ఒక్కదాని మీద కూడా అంత ప్రాముఖ్యమైన ప్రేమ జీవించిన ప్రేమ అది. హల్లెలూయా, మనము కూడా అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాం. అనేక సార్లు మన తలంపులలో పాపము కలిగిన తలంపులను చూస్తున్నాం, మన చూపులో పాపము కలిగినటువంటి చూపును చూస్తున్నాం, మన నడికల తప్పుదారిలో పాపములో మనం నడుస్తూ ఉన్నాం, మన ప్రవర్తనలో అవిధేయతతో కలిగినటువంటి పాపములు మనం జీవిస్తూ ఉన్నాం. అయినా ప్రేమిస్తున్నా ప్రేమ అది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది క్రీస్తు ప్రేమ, ఇది ఆయన స్వరూపం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఉందా నీకు నాకు? ఈ రోజు ఆ ప్రేమ స్వరూపి అయినటువంటి ఆ ప్రేమను మనం గమనించినట్టయితే మనము కూడా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. గలతీయులతో అంటున్నాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలయ్యా. నేను మిమ్మల్ని కన్నది ఎందుకు? ఒకసారి ప్రసవేదన పడ్డాను, ఇప్పుడు అంటాడు మరలా ప్రసవేదన పడుతున్నాను అంటాడు అక్కడ గలతీ పత్రికలో. ఒకసారి ప్రసవేదన పడి కన్నాను, ఇప్పుడు మీ ప్రేమ క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడలేదు కాబట్టి మరలా మీ కొరకు నేను ప్రసవేదన పడతా ఉన్నా. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. మనలో ఆ ప్రేమ, మనలో ఆ త్యాగం అది కలిగి ఉంటే
క్రీస్తు స్వరూపం. చాలా మంది అనుకుంటాం క్రీస్తు దేవుడు ప్రేమ స్వరూపం. ఏంటి అసలు ఆ ప్రేమలో ఉన్న డెప్త్ ఏంటిదంటే, దేవునికి స్తోత్రం, నీవు ప్రేమించకపోయినా నేను ప్రేమించేది, అది అందులో ఉన్నటువంటి దేవునికి స్తోత్రం కలుగుగా. నీ నుండి ఏమి కోరుకునేవాడు కాదండి. మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు అని అంటే తప్పకుండా మన నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవరైనా మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, మేబీ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ కావచ్చు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కావచ్చు, తల్లిదండ్రులు, ఏ విధమైన చూసినా ఏదో ఒకటి తప్పకుండా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రేమిస్తున్నారంటే నా కూతురు బాగుండాలి, రేపు పొద్దున నన్ను మంచిగా చూసుకోవాలి. ఇది ఎక్స్పెక్టేషనే కదా. కాదంత సింపుల్. మన పిల్లలు ఎందుకు ప్రేమిస్తామంటే మన రేపు ముసలి అయిపోయిన తర్వాత మనల్ని మంచిగా చూసుకోవాలి. రెండవది ఇంకొకటి, తల్లిదండ్రులు పిల్లలు ఎందుకు ప్రేమిస్తారంటే నేను ఏది అడిగితే వాళ్ళది ఇప్పియాలి. వేరే కనుకోవద్దు లేదు, తప్పు కాదు. ఇది మనుషులలో ఉన్నటువంటి స్వభావం ఇంతే, తప్పకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. కానీ క్రీస్తు ప్రేమలో ఇలాంటి ఏ కండిషన్స్ లేవండి, ఏం కండిషన్ లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నా. దేవునికి స్తోత్రం. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు మరణమగునంత మటుకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నేను. ఈ రోజు ఏ విషయంలో నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఈ రోజు ఏ విషయంలో నువ్వు సందేహపడుతూ ఉన్నావు, ఈ రోజు ఏ విషయంలో నువ్వు ఆలోచన కలిగి వేదన పడుతూ ఉన్నావు, నా బ్రతుకు ఇంతే, నేను ఇంకా ఇంతే, నేనేమి చేయలేను, నేను ఏ విషయంలో నిరుత్సాహపడుతూ ఉన్నా, నువ్వు ఎక్కడో లేవు, ఆయన అరచేతిలో ఉన్నావు. ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకున్నంతగా నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. ఆ అరచేతిలో చెప్పుకోవడానికే అరచేతిలో మూలలు ఉంటాయి. ఆ గాయం ఎందుకంటే ఆ గాయంలో నిన్ను పెట్టుకోవడానికి. హల్లెలూయా. ఆ రంధ్రం, ఆ గాయం అంటే ఆ హోల్ ఎందుకు అంటే ఆ హోల్లో నిన్ను ఉంచుకోవడానికి చెక్కుకున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంతగా ప్రేమిస్తున్నాడు. ఏది నీతో నాతో ఏమి ఆయనకు అవసరం లేదు. నేను కాకపోతే ఇంకొకడు ఉన్నాడండి, మనం కాకపోతే ఇంకొకడు ఉన్నాడండి. ఆయన వాడుకోవాలంటే మనలో ఏముంది? క్యా భూమియా నేను హిందీలో ఉంటాను. మనలో ఏముంది? మనలో ఆయన వాడుకోవడానికి మనలో ఏం ఎబిలిటీస్ ఉన్నాయి, ఏం క్వాలిటీస్ ఉన్నాయి. మనం కాకపోతే ఇంకొకటి తీసుకొస్తాడు ఆయన, అంత ఇంకేం కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయినా నీవు ఆయన చేతిలో ఉండాలనేది దేవునికి స్తోత్రం. అంతగా ప్రేమిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సమయంలో మన ప్రవర్తనలో ప్రేమ కలిగినటువంటి జీవితంలో మనం ఉన్నామా, అది మాత్రం ఒకటి తెలుసుకోవాలని దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక మాటలోనికి వెళ్దాం. లేవియా కాండం. దేవునికి స్తోత్రం కలుగుగాక. లేవియా కాండం దయచేసి చదవడానికి ప్రయత్నం చేయండి. లేవియా కాండం 11వ అధ్యాయం 44, 45 వచనాలు దయచేసి చదవండి. 44, 45. లేవియా కాండం 11వ అధ్యాయం 44, 45. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధులై ఉంటున్నట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులు కావాలను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్టయితే నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇదే మాటను పేతురు పత్రికలో, మొదటి పేతురు పత్రిక, దేవునికి స్తోత్రం, చదవడానికి వీలైతే తీయండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 13, 16 వచనాలను చూస్తే పేతురు భక్తుడు, అపోస్తలుడైనటువంటి పేతురు యేసుక్రీస్తుకు ఈ పరిశుద్ధతను ఆపాదిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సుల నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది.
ప్రేమ ఎంతనో మనం ధ్యానం చేశాం. రెండవదిగా మన దేవుని యొక్క స్వరూపం ఎలాంటిదంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధమైన స్వరూపం. ఈ లోకంలో దేవుళ్ళు, దేవతలు, భావాలు, ఇంకేమైనా వగైరా వగైరా ఎన్నో ఉండొచ్చండి. ఎవరైనా మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోండి. ఎవరైనా నేను పరిశుద్ధుడను అని చెప్పినోడు ఎవడన్నా ఉన్నాడా? హల్లెలూయా. యేసుప్రభు అంటాడు, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలో పాపం ఉన్నదని ఎవడు? హల్లెలూయా. ఇదే అండి క్రీస్తులో ఉన్నటువంటి పరిశుద్ధత. హల్లెలూయా. ఒకడికి 4 ఉంటారంట, ఒకడికి 5 ఉంటారంట భార్య. నేను భార్య ఒకడికేమో 1000 మంది ఉంటారంట. దేవునికి స్తోత్రం. మళ్ళీ వాళ్ళు చేస్తారేమో లీలలంట, మళ్ళీ మనం ఉండదు. హల్లెలూయా. ఉండాలని కాదు నేను చెప్పేది. వాళ్ళు చేస్తేనేమో తప్పు లేదంట, అదే మనుషుడైతే ఉండదు. అంటే దాని అర్థమైంది, మేము చేస్తే లీలలు, మీరు చేస్తే నా క్రీస్తు అలాంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా. నేను నీతిమంతుడను, నీవు నీతిమంతుడుగా ఉండాలి. నేను ఎట్లా ఉన్నానో నీవు కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దీపవృక్షం. హల్లెలూయా. సడన్ గా నాకు గుర్తొచ్చింది, ఇది దీపవృక్షం. ఇది దీపవృక్షంలో ఇది ఏకాండంలో ఉండే పెద్ద కొమ్మ అన్నమాట. దీనిలో ఇవన్నీ కూడా 6 దీపాలు ఉంటాయి. ఇటు 3. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 6 ఇదేమో క్రీస్తుకు సాదృశ్యమైనటువంటి కాండం, ఇది మధ్యది. ఈ 3 కూడా విశ్వాసులకు సాదృశ్యమైనటువంటి వృక్షాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎప్పుడైనా కానీ ఇంటర్నెట్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ దీపవృక్షం చూడండి. ఇది ఏ సైజులో ఉంటుందో ఈ 6 దీపాంతలు కూడా సేమ్గా ఉంటాయి. ఇది ఏ లెవెల్లో ఉందో ఇటు మూడు కూడా అంతే ఉంటాయి. ఇది పెద్దది కాబట్టి మధ్యలో ఉంది కాబట్టి ఇది కొంచెం పైకి ఉండి ఇవి కనుక కిందికి ఉండవు. లేకపోతే ఇది కొంచెం పైకి ఉండి ఇది కొంచెం ఇట్లా డౌన్ అట్లా ఉండదు. సేమ్ లెవెల్లో ఉంటుంది. ఇది క్రీస్తుకు సాదృశ్యం. ఇది దేవునికి సాదృశ్యం. క్రీస్తు పరిశుద్ధుడు. ఈయన పరిశుద్ధుడు. ఇక్కడ ఈ పరిశుద్ధుడు ఈ మనుషులైనటువంటి వారు ఈయనతో సమానముగా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకునే దేవుడు. హల్లెలూయా. ఈయన ఏ స్థానంలో ఉన్నాడో విశ్వాసులైనటువంటి మనం కూడా ఆయనతో కూడా సమానముగా ఉండాలని కోరుకునే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేనేమో లీలలు, మీరు పాపాలని చెప్పేవాడు కాదు. నాకు నడుస్తుంది, మీకు నడవదు అని చెప్పేవాడు కాదు. నేను ఎట్లా ఉన్నానో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పరిశుద్ధుడను, నాలో పాపమేమీ కూడా లేదు. హల్లెలూయా. నేను ఏ విధంగా పరిశుద్ధంగా ఉన్నానో, నేను ఏ విధంగా ఏ స్టేజిలో ఉన్నానో మీరు కూడా అదే పరిశుద్ధతలో ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఏ విధంగా దేవుని సన్నిధిని ఏ విధంగా ఆత్మీయంగా అభివృద్ధి పొంది ఉన్నానో మీరు కూడా అదే విధంగా ఆత్మీయ స్థితిలో నాతో సమానుభావము కలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ గురువు కూడా శిష్యుని తనతో సమానంగా కూర్చోబెట్టుకోడు. మీరు గమనించండి. ఏ గురువు కూడా వాడు ఇంత పెద్ద సింహాసనం వేసుకొని కూర్చుంటే గురువు శిష్యుడు బతుకంతా కాళ్ళకాడిని, వాడు బతుకంతా కాళ్ళ దగ్గర వాడి పాదాలు కాడుతుంటేనే బతుకని అక్కడ చచ్చిపోతాడు అంతే. వీడు మళ్ళీ ఎప్పటికీ గురువు కాడు. ఆ శిష్యుడుగానే చచ్చిపోతాడు. కానీ క్రీస్తు అలాంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం. మనం ఆరాధించినటువంటి దేవుడు అలాంటి వాడు కాదు. నేను ఏమని ఉన్నానో మీరు అదే అయి ఉండాలి. నేను ఉండే స్థలంలో మీరు ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎక్కడో కూర్చుంటా, మీరు ఇంకెక్కడో ఉండాలనేది కాదు ఉద్దేశం. నేను తండ్రి ఎదుట స్థలము సిద్ధపరచగలుగుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయి నాతో పాటు నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను. జయించిన వాడు నాతో కూడా ఏస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది నా పరిశుద్ధమైనటువంటి దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకత. దేవునికి స్తోత్రం కలుగును
కింది లోకంలో ఉంటారు. అంటే ఇక్కడనే డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ నా దేవుడు నేనుండే స్థలంలో మీరు ఉండాలి. నేను ఎక్కడ ఉన్నాను, నా తండ్రితో నేను ఏ పరిశుద్ధ స్థలంలో ఉన్నానో అక్కడ అంత మాత్రమే కాదు, నాతో కూడా మీరు ఏలుదురు. దేవునికి స్తోత్రం కలుగుగా. నేను ఏళ్తాను, మీరు ఏలబడుతున్నట్లే. అక్కడ నేను ఏళ్తాను, మీరు నాతో కూడా మీరు కూడా ఏలాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు అంటే మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ పరిశుద్ధత మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవునికి స్తోత్రం కలుగుగాక. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే దేవునికి స్తోత్రం కలుగుగాక. యెషయా గ్రంథం 6వ అధ్యాయం అన్న సమయం యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి దయచేసి త్వరగా చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున ఆ. అత్యున్నతమైన సింహాసనమందు చూడండి, యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? అత్యున్నతమైనటువంటి సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా ఆసీనుడై ఉండ నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు ఉమ్. దేవాలయమును నిండుకొనెను. ఉమ్. ఆయనకు పైగా ఉమ్. ఎరువులు నిలిచియుండిరి. ఉమ్. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ఆ. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, ఉమ్. రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, అవును. రెంటితో ఎగురుచుండెను. ఆ. వారు ఆ. సైన్యములకు వారు సైన్యముల అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నారు. చూడండి, మన దేవుని యొక్క పరిశుద్ధత ఎలాంటిది అని అంటే, అత్యున్నతమైన సింహాసనం పైన ఆయన కూర్చుంటే దేవునికి స్తోత్రం. సెరువులు కెరువులు అనగా దూత, దేవుని యొక్క దూతలు. వారంట ఆయన పరిశుద్ధతను చూడలేక 2 రెక్కలతో వారి ముఖాన్ని ఒప్పుకుంటున్నారంట. చూడండి, పరిశుద్ధతను చూడలేక, ఆయన పరిశుద్ధతను చూడలేక, ఆయన తేజోమహిమను చూడలేక, ఆయన పరిశుద్ధత ఆయన ముఖములో నుండి తేజస్సులాగా బయటకు వస్తుంది. ఆ తేజస్సులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను వారు చూడలేక వాళ్ళ రెక్కలతో 2 రెక్కలతో వారు ముఖాన్ని కప్పుకుంటున్నారు, కళ్ళను. ఎందుకు అంటే ఆ పరిశుద్ధతను చూసి తట్టుకోలేనంత పరిశుద్ధత ఆయనలో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ తర్వాత కిందికి వచ్చి చూసినట్టయితే వారు ఏమంటున్నారంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఒక్కసారి పరిశుద్ధుడు అంటే సరిపోదా? పరిశుద్ధుడు అంటే ఒక్కసారి అంటే సరిపోదా? పరిశుద్ధుడే కదా, ఒక్కసారి అంటే సరిపోదా? హల్లెలూయా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ దీంట్లో ఉన్నటువంటి మర్మాన్ని ఒకసారి మనం ధ్యానం చేసినట్టయితే దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకసారి ఇట్లా వాళ్ళు దేవుని చూడగానే ఓ పరిశుద్ధుడు అని కళ్ళు కప్పేసుకుంటున్నారంట. మళ్ళీ ఒకసారి రెక్కలు తీసే ఇట్లా చూసేసరికి అంతకుముందు చూసిన పరిశుద్ధత కంటే మరీ ఎక్కువ పరిశుద్ధత వారికి కనబడుతున్నప్పుడు మళ్ళీ అమ్మా పరిశుద్ధుడు అని మాట్లాడుతూ ఉన్నారు. 3వసారి చూసినప్పుడు ఇంకా అత్యధికమైనటువంటి పరిశుద్ధత. మళ్ళీ పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను చెప్పాలనుకున్నటువంటి మాట, ఆయనలో దేవునికి స్తోత్రం పరిశుద్ధత ప్రతి క్షణము కూడా దేవునికి స్తోత్రం కలుగుగాక అభివృద్ధి పొందుచు పెంపొందించబడుతూ ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూడాలి అని అంటే మన కళ్ళు సరిపోవు, కానీ దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన పరిశుద్ధతలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎలాంటిది అంటే క్షణం కూడా ఆయన పరిశుద్ధత పెరుగుతూ వస్తుంది. క్రైస్తవుడుగా నీవు ఉన్నట్టయితే దేవునికి స్తోత్రం కలుగుగాక. విశ్వాసిగా నీవు ఉన్నట్టయితే ఈ రోజు ఉన్నటువంటి పరిశుద్ధత నీకు సరిపోదు. ఈ రోజు నీవు జీవిస్తున్నటువంటి పరిశుద్ధ జీవితం సరిపోదు నీకు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను ఏం చేస్తాను, నేను బాగా దేవుడు, నేను నీ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, నేను పరిశుద్ధుడనని, నేను పరిశుద్ధురాలని నీ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఈ పరిశుద్ధత ఇంతటితో ఆగడానికి వీల్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దినదినము నీ పరిశుద్ధత అభివృద్ధి పొందాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గాయకుడు అంటాడు, ప్రియుడా నీ ప్రేమ వర్ధిల్లుచిన కొలది నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుదువుగాక అంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పరిశుద్ధత దినదినం అభివృద్ధి చెందాలి. నేను బాప్తిసం పొందినప్పుడు బాగా ప్రార్థన చేస్తుంటే, గంట సేపు ప్రార్థన చేస్తుంటే, ఈరోజు కూడా గంట సేపు ప్రార్థన చేస్తున్నా.
సరిపోదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను విశ్వాసంలోనికి నడిపించబడ్డప్పుడు చాలా పరిశుద్ధంగా ఉన్నా. ఈ రోజు కూడా అదే పరిశుద్ధత నాలో. అది కాదు, హల్లెలూయా, ఆ రోజు ఉన్న పరిశుద్ధత కంటే నేను ఇంకా ఈ రోజు అధికమైన పరిశుద్ధతలో ఉన్నానని నేను చెప్పగలిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజున ఆత్మీయ జీవితం కంటే ఈ రోజు నేను ఇంకా ఆత్మీయ జీవితంలో అధికమైనటువంటి స్థితిలో ఉన్నా నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపు చెప్పాలి, నేను నిన్నటి కంటే ఈ రోజు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉన్నా. హల్లెలూయా. మన పరిశుద్ధత దినదినము అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పిల్లలు ఉంటారు, వాడు పుట్టిన తర్వాత వాడు ఫస్ట్ ఇట్లా బోర్లో పడతారు, పాకుతారు, తర్వాత ముఖాల మీద నడుస్తారు, మెల్లమెల్లగా తప్పటి అడుగులు వేస్తారు, నడుస్తూ ఉంటారు, పెద్దగా అవుతూ ఉంటారు. వారి జీవితం ఇంత నుంచి ఇంత పెరుగుతూనే ఉంటుంది. వాడు ఇంతే ఉన్నాడు అనుకోండి, పుట్టినరోజు నుంచి అంతే ఉన్నాడు అనుకోండి, ఎక్కడ లేని బాధ తల్లిదండ్రులకు వస్తుంది. కారణం వీడు ఎదగడం లేదు. అట్లానే పుట్టినప్పుడు బాగా మంచిగా ఉన్నాడు, ఏమంటారు, లావుగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు. 20 సంవత్సరాలు వచ్చిన అట్లనే ఉంటే మనము మనకు సంతోషపడతాము. 20 సంవత్సరాల్లో వాడి వయసుకు తగిన ఎదుగుదల తప్పకుండా మనము కోరుకుంటాం. ఈ విశ్వాస జీవితంలో నువ్వు రక్షింపబడి 20 సంవత్సరాలు అయింది అనుకోండి, 10 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది, నీ పరిశుద్ధత అట్లాగే మరుగు దుస్థితిలో ఉండడానికి వెళ్ళి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ విశ్వాసం లేకపోతే నీ సీనియారిటీకి తగిన పరిశుద్ధత నీలో రావాలి. హల్లెలూయా. నీ సీనియారిటీకి తగిన ఆత్మీయత నీలోనికి రావాలి. నీ సీనియారిటీకి తగినటువంటి ఆ యొక్క ప్రార్థనా శక్తి నీలోనికి రావాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు, ఇది కాపాడు చేయొద్దని కాదు, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. కానీ ఆ ప్రార్థనలో ఆత్మలో చేసే ప్రార్థనలోనికి మనం రావాలి. హల్లెలూయా. పౌలు అంటాడు, నేను ఆత్మతో పాడగలను, మనసుతో పాడగలను, ఆత్మతో ప్రార్థన చేయగలను, మనసుతో ప్రార్థన చేయగలను. హల్లెలూయా. ఈ స్థితి మనకు కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు స్థితి నిన్న ఉన్న స్థితి లాగా మనం ఉండకూడదు. ఈ రోజున్న స్థితి రేపు ఇదే విధంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ జీవితంలో దినదినం అభివృద్ధి పొందాలండి. ఆత్మీయ జీవితంలో మన పరిశుద్ధత ప్రభువు వలె దినదినం అభివృద్ధి పొందుతూ పరిశుద్ధ స్థితిలోనికి రావాలి. అప్పుడే క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడినట్టు. హల్లెలూయా. ప్రియులారా, నా కుమారులు, నా ప్రియులారా, నా దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందే ఏర్పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే నా ప్రసవ వేదన, ఇదే నా బాధ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ జీవితంలో నీ స్థితి ఏమైంది ఈ రోజు? ఆత్మీయ జీవితంలో నీ పరిస్థితి ఏంటి ఈ రోజు? దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నీలో ఉందా? పరిశుద్ధాత్మ నడిపింపు నీలో ఉందా? అన్య భాషలు నీలో ఉన్నదా? ప్రవచన వాక్యం నీలో ఉందా? వివేచన వరము నీలో ఉందా? విశ్వాసం నీలో ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా సంఘానికి అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వస్తున్నాను, పోతున్నాను, నేను వస్తున్నాను, పోతున్నాను, వాక్యం వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పోతున్నాను. దేవునికి స్తోత్రం. నీ పరిశుద్ధత, నీ ఆత్మీయత అక్కడ ఆగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫుల్ స్టాప్ లేదండి ఆత్మీయ జీవితానికి. ఫుల్ స్టాప్ లేదు ఆత్మీయ జీవితానికి. అన్ని కావాలే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దినదినం 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్నది. నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లాలయ్యా. చాలా మంది ఏమనుకుంటామంటే మనకు ఆర్థిక స్థితి వర్ధిల్లాలనుకుంటాం, జ్ఞానం వర్ధిల్లాలనుకుంటాం. బండి ఉంది, 2 వీలర్ ఉంది, వచ్చే సంవత్సరం కారు కొనుక్కోవాలనుకుంటాం. కారు ఉంది, చిన్న కారు ఉంది, పెద్ద కారు నేను అట్టనే అనుకుంటుంది. ఫస్ట్ చిన్న కారు కొనుక్కున్నా, దేవుడి రోజు పెద్ద కారు ఇచ్చాడు. ఇది కాదు దేవునికి స్తోత్రం కలుగును. నేను చెప్పాలనుకుంటున్నమాట అంటే నేను వేరేగా అనుకోదు. అంటే మనిషి యొక్క స్వభావం ఇదే ఉంటుంది. ఆశీర్వదింపబడుద్దని కాదండి. మనకు భౌతిక ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యం, ఇది ప్రాముఖ్యమే. కానీ అంతకంటే ప్రాముఖ్యం పరలోక రాజ్యం చేర్చడానికి ఆత్మీయ ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ స్థితిలో నీవు ఈ రోజు బైక్ నడిపిస్తూ రేపు కారు కావాలని ఎట్లా కోరుకున్నావో, ఈ రోజు ఉన్నటువంటి ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో రేపు ఆత్మీయ స్థితి ఇంకా 2 కావాలనే కోరిక నీలో రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఆత్మలో ఎట్లా బలపడుతున్నావో రేపు నువ్వు ఇంకా ఆత్మలో అంతకంటే ఎక్కువ బలపడడానికి
నీలో ఆసక్తి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు పరిశుద్ధుడు. నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటావు. అప్పుడే క్రీస్తు స్వరూపం. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. నేను చెప్పాలనుకున్నటువంటి సమయం ఇంకొక 5 నిమిషాల్లో ముగించేస్తా. దేవునికి స్తోత్రం. చదవడం అవసరం లేదు, కానీ నా దేవునికి ఒకటి 3వదిగా నీతిమంతుడు అండి. నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన చదవకండి. కీర్తన గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే యెహోవా నీతిమంతుడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమపత్రిక 8:29 నుంచి 30 వరకు చూస్తే నీతిమంతుని స్వరూపము క్రీస్తునందు కనబడ్డది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యంలో చూసినట్లయితే 3:14-15 వచనాల్లో చూసినట్లయితే పేతురు భక్తుడు బోధించమంటాడు, మీరు ఆ నీతిమంతుని సిలువ వేసినారంటాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తులో నీతి 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 కనబడుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు నీతి స్వరూపంలో నీతి అనేది కూడా ఉంది. నీతిమంతుడు అనేటువంటి క్రీస్తు ఆయన స్వరూపం నీలోనికి వచ్చినట్టయితే నీవు నీతిమంతుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తును ధరించుకుంటే ఇవన్నీ రావు నీకు. మళ్ళీ చెప్తున్నాను, రెండుకి తేడా. క్రీస్తును ధరించుకున్నంత మాత్రాన ఇవన్నీ నీకు రావు, కానీ క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు మార్చబడితే నువ్వు సంపాదించుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు వచ్చినట్టయితే ఇవన్నీ నీలో కనబడతాయి. క్రీస్తుకున్న ప్రేమ, క్రీస్తుకున్న పరిశుద్ధత, క్రీస్తుకున్న నీతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నీతిమంతుడిగా ఒక సైనికుడు, దేవునికి స్తోత్రం, యేసుప్రభుని సిలువ వేసిన తర్వాత లాస్ట్ మాట యేసుప్రభు గురించి యేసుప్రభు గురించి మాట్లాడినటువంటి ఆ కల్వరి గురువు తక్కువ పైన బల్లెంతో పొడుస్తాడు కదండి. ఇక్కడ పక్కన బల్లెంతో పొడిచిన తర్వాత వాడు అంటాడు, ఈయన నిజముగా నీతిమంతుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కన్నుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అంతకుముందు క్రీస్తు తెలియదు ఆయనకి. అంతకుముందు క్రీస్తుని నమ్మినవాడు కాదు ఆయన. వాడంటాడు, ఈయన నిజముగా నీతిమంతుడు. నీ గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? హల్లెలూయా. మన అమ్మ చెప్తారు మన గురించి, నా కూతురు మంచి నీతిమంతుడు అని. మా డాడీ చెప్తాడు నా గురించి, నేను మంచి నీతిమంతుడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కూతురు చెప్తుంది మా డాడీ మంచోడు అని. అన్యులు నువ్వు నీతిమంతుడు అని చెప్పగలవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ఎప్పుడు సాధ్యం? క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు మార్చబడితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బయటోడు చెప్పాలి నీతిమంతుడు అని. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనమే నువ్వు నీతిమంతుడు, నేను నీతిమంతుడు అని చెప్పుకుంటలేదు ఈ మధ్య. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏం చెప్తారంటే బ్రదర్ నీతిమంతుడు, ఆయన నాన్న చెప్తాడు నీతిమంతుడు, ఈయన చెప్తాడు ఈయన నీతిమంతుడు. ఇది కాదు దేవునికి స్తోత్రం. బయటోడు చెప్పాలి మన గురించి నీతిమంతుడు అని. హల్లెలూయా. మన మీద ద్వేషమున్నోడు చెప్పాలి మన మీద మనం నీతిమంతుడు అని. మన శత్రువు చెప్పాలి మన మీద నీతిమంతులము అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు సాధ్యము అని అంటే క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడితే. అందుకే నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీద ఏర్పడే వరకు నేను ప్రసన్నత కలుగుతా ఉంది. సరే, ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి మాటలు క్రీస్తు స్వరూపం మరి ఎట్లా అవుతుందని ఒక మాట చూపించి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మాట చదవాలని కోరుకుంటా ఉన్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం. దయచేసి చదవడానికి 2వ కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలిక, ఏ పోలికగా? క్రీస్తు పోలిక. ఎట్లాగూ? ప్రభువగు ఆత్మ చేత. చూడండి, ఇక్కడ నేను మీకు సీక్వెన్స్, ఇది ఫార్ములా చెప్తున్నాను. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా, సీక్వెన్స్ లో ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే ప్రభువగు ఆత్మ చేతనే ఆ రూపంలోనికి మార్చబడతాం. నీకున్న శక్తి చేత కాదు, నీకున్న భక్తి చేత కాదు. హల్లెలూయా. క్రీస్తు స్వరూపం నీలో ఏ విధంగా ఏర్పడుతుంది అంటే నీలో ప్రభువుకు ఆత్మ ప్రవేశించినప్పుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుకు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ శక్తి. ఎప్పుడైతే నువ్వు
పరిశుద్ధాత్మను పొందుకుంటావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నువ్వు అభిషేకించబడతావో అప్పుడే క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ సొంత ప్రయత్నాల వల్ల రాదు. మనం ఏం చేసి గాగడి సీమోను కదా ద్రవ్యం పెట్టి నాకు కూడా నేను ఎవరి మీద చేతులు ఇస్తే వాళ్ళ మీద ఆత్మ పొందినట్టు ఆత్మ నాకు కూడా ఇవ్వమని అంటే గాగడి సీమోను అడిగాడు అపోస్తులను. ద్రవ్యం తెచ్చి ఇష్టం వచ్చిన డబ్బులు పెట్టి ఏమన్నాడంటే నేను ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళు కూడా ఆత్మ పొందుకోవాలి, అలాంటి ఆత్మ అభిషేకం రాకి. అట్లా వచ్చేది కాదు ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి, దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే దేవుని ఆత్మ చేత నింపబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడతావో అప్పుడే క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడతావు. ఎప్పుడైతే క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడతావో నీలో క్రీస్తు ప్రేమ కనబడుతుంది. ఎప్పుడైతే క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడతావో క్రీస్తుకు కలిగిన పరిశుద్ధత నీకు కలుగుతుంది. ఎప్పుడైతే క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడతావో క్రీస్తుకు కలిగినటువంటి నీతి నీలో కనబడుతుంది. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించినట్టుగా ఆ పరిశుద్ధాత్మ వైపు మనకు చేతులు చాపి ఆ పరిశుద్ధాత్మని పొందుకోవడానికి ఆ విధమైనటువంటి కృప మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఈ మాటలు దేవుడు మన వెలుగులో దీవించును గాక. ఆమేన్. సమయాన్ని ఇచ్చినటువంటి సంఘస్థులందరికీ కూడా ప్రభువు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం.